ఢిల్లీలో జరుగుతున్న జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్నటువంటి ధర్నాకు సంబంధించి నీట్ విద్యార్థుల ధర్నాకు సంబంధించి ఎంతసేపు దేశ విచ్ఛిన్నం చేయాలి అన్న అంశంతో దొరికింది కదా ఛాన్స్ అని చాలామంది రకరకాలుగా మాట్లాడుకుంటూ వచ్చారుగా. ఏంటి పవన్ కళ్యాణ్ స్పందించలేదు అన్నారుగా. అదిగో స్పందించారు. ఏం చెప్పారు? భారతదేశానికి శక్తి అయినటువంటి యువతను అడ్డుపెట్టుకొని దేశ సమగ్రతను విభజించాలి అన్న రెండు ప్రధాన అంశాలను టార్గెట్గా చేసుకొని విద్యార్థులను పావులుగా వాడుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. పైగా ఇంకో మాట అన్నారు, విద్యార్థులకు అన్యాయం జరిగింది, వాళ్ళకి బాధ్యతగా ఏం జరగాలి అనే దాని మీద ఆలోచించాల్సిన బాధ్యత అయితే అందరిపైన ఉంది. అంతేగాని దేశ సమగ్రతను దెబ్బతీసేలా ఎలా మాట్లాడతారు? ఒక్కసారైనా దేశం గురించి ఆలోచించరా అంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు మొత్తానికైతే స్పందించారు. ఎవరైనా స్పందించారా? నీట్ ఎగ్జామ్స్కి సంబంధించి ఎంతసేపు విద్యార్థులకు అన్యాయం అంటున్నారు, కానీ దేశ సమగ్రతను ఆ విద్యార్థులను అడ్డం పెట్టుకుని ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నారో ఒక్కళ్ళైనా స్పందించారా? స్పందించే దమ్ము ఉందా? ఎంతసేపు విద్యార్థులు ఓకే, విద్యార్థులు కరెక్టే, కానీ దేశ సమగ్రతకు ఎంత భంగం కలుగుతుంది అనే దాని మీద ఇంతవరకు ఒక్కళ్ళైనా స్పందించారా అంటే స్పందించలేదు. ఆయన మాత్రమే. అది పవన్ కళ్యాణ్ అంటే. స్పందిస్తే ఎలా పడితే అలాగా చిల్లరగా మాట్లాడటం రాదు ఆయనకి. ఆయన దృష్టిలో ఒకటే, దేశం యొక్క గొప్పతనం, సనాతన ధర్మం, ఇవే ఒక వ్యక్తిగా, ఒక పౌరుడిగా ప్రతి ఒక్కరికి ఉండాల్సిన బాధ్యత. ఎంతసేపు పవన్ కళ్యాణ్ స్పందించలేదు అన్నారుగా, ఎట్టకెళ్ళి స్పందించారు. ఇక మీ వంతుగా మీరు కూడా స్పందించండి, మొదలెట్టండి. ఆయన మాటల మీద ఇక రకరకాలుగా ప్రకాష్ రాజు, లేకపోతే ప్రకాశం లేని రాజు, ఇట్లా చాలామంది ఉంటారు కదా, చాలామంది ఇప్పుడు స్పందిస్తారు. చూద్దాం ఏం స్పందిస్తారు.